మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తుల కార్యములు అనే అంశం 10వ భాగం ధ్యానించుకుందామండి. అయితే 12వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటి అంశాలు మనం చూద్దాము. ఇక్కడ 12 మంది అపోస్తుల్లో పెద్ద యాకోబుని హెరోదు అగ్రిప్ప చంపిస్తాడండి, కత్తితో చంపిస్తాడనమాట. అంటే ఇద్దరు యాకోబులని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ప్రారంభంలో పెద్ద యాకోబుని చూస్తాము, ఆయనని హెరోదు చంపించేస్తాడు కత్తితో. చివరిలో చిన్న యాకోబుని చూస్తాం, చిన్న అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న యాకోబు యాకోబు పత్రికను రాస్తాడనమాట. చివరిలో చూస్తాం పేతురు లేఖలు, యోహాన్ లేఖలు, యాకోబు పత్రిక, యూదా పత్రిక. యూదా కూడా 12 మంది అపోస్తులు ఒకరు, యూదా ఇస్కారియోతు కాక ఇంకొక యూదా. తర్వాత చిన్న యాకోబు వాళ్ళ మమ్మీ ఎవరంటే మరియ తల్లి వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు మగ్దలా మరియమ్మ, క్లోఫా భార్యగు మరియమ్మ ఉండెను. యేసు శిలువ చెంత యోహాను సువార్త 19:25 అండి. యేసుని శిలువ వేసినప్పుడు ఆ శిలువ చెంత ఆయన తల్లి, ఆమె సోదరి అంటే మరియ తల్లి వాళ్ళ సోదరి అన్నమాట. ఆమె పేరు కూడా మరియమ్మ. మత్తయి సువార్త 28:1 ఆమెని వేరొక మరియా అని పిలుస్తారనమాట. ఆ మరియమ్మ కుమారుడే మరియ తల్లి వాళ్ళ కజిన్, ఆమె పేరు మరియమ్మ. ఆమె కుమారుడు చిన్న యాకోబు. పెద్ద యాకోబు ఎవరి కుమారుడు అంటే జబదాయి కుమారుడు అనమాట. జబదాయి కుమారులు ఇద్దరు కూడా యేసు ప్రభు యొక్క శిష్యులు అనమాట. పెద్ద యాకోబు అని పిలుస్తారు ఆయనని. తర్వాత యోహాన్ సువార్త రాస్తాడు కదా, యోహాన్ అనమాట. వాళ్ళ నాన్న పేరు జబదాయి, వాళ్ళ అమ్మ పేరు సలోమి అమ్మ. ఆమె కూడా ఉంటుందండి శిలువ చెంత అనమాట. మిగతా సువార్తలు మనం చూస్తే మార్కు సువార్త కానీ లూకా సువార్త, ఆమె కూడా ఉంటుంది. యోహాన్ సువార్తలో యోహాన్ రాయడు వాళ్ళ తల్లిగారు కదా అని రాయడు అనమాట. సో ఈ పెద్ద యాకోబు వాళ్ళ అమ్మ పేరు సలోమి అమ్మ. వీళ్ళ గురించి కూడా మనం చూద్దామండి. బ్రీఫ్గా ఈ అధ్యాయం చదివే ముందు మీకు అర్థం కావాలంటే, ఈ 12వ అధ్యాయంలో పెద్ద యాకోబుని చంపిస్తాడు హెరోదు రాజు. తర్వాత అప్పుడు యూదులకి చాలా సంతోషం, అమ్మ 12 మందిలో ఒక్క పీడ పోయింది అనుకుంటారనమాట. యేసు ప్రభుని గురించి బోధిస్తున్నారు కదా, అన్ని చోట్ల అద్భుతాలు చేస్తున్నారు, యూదులందరూ క్రైస్తవులు అయిపోతున్నారు, యూద మతం విడిచిపెట్టి క్రొత్తగా వచ్చిన క్రైస్తవ మతం. అందువల్ల వాళ్ళు వీళ్ళని హింసిస్తారనమాట. ఎప్పుడైతే హెరోదు రాజు పెద్ద యాకోబుని చంపిస్తాడో వాళ్ళకి చాలా సంతోషం. అప్పుడు ఈ హెరోదు ఏమనుకుంటాడంటే, వీళ్ళని నేను సంతోషపరిస్తే నా అధికారం సేఫ్, నా సీటు సింహాసనం సేఫ్గా ఉంటుంది అని ఆ 12 మందిలో నాయకుడైన పేతుర్ని చంపిస్తే ఇంకా బాగుంటుంది కదా, వాళ్ళని సంతోష పెట్టొచ్చు అని పేతుర్ని బంధించి చెరసాల్లో పెడతాడండి. ఎందుకంటే అప్పుడు పాస్కా పండుగ దినాలన్నమాట.
పాస్కా పండుగ తర్వాత ఒక వారం రోజులు పొంగని రొట్టెల పండుగ చేసుకుంటారు. నిర్గమకాండంలో మీరు చదివితే 12వ అధ్యాయంలో వాళ్ళ మొదటి నెల అప్పుడే మొదలవుతుంది, నీసాన్ నెల అన్నమాట. 14వ రోజు సాయంకాలము వాళ్ళు ఒక్కొక్క కుటుంబం ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాలకి పూసి మాంసాన్ని భుజిస్తారు. మనకది గుడ్ ఫ్రైడే, దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువే మన కొరకు బలిగా అర్పించబడతారు. పాస్కా గొర్రెపిల్ల ఆయనే. ఆ మరుసటి రోజు నుంచి వారం రోజులు వాళ్ళు పొంగని రొట్టెల పండుగ చేసుకుంటారండి. నీసాన్ 14 పాస్కా అవుతే 15 నుంచి 21 వరకు అన్నమాట. ఈ పొంగని రొట్టెల పండుగ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి, నిర్గమం అంటే బయటికి రావడం, బయటికి వచ్చిన రోజండి, మొదటి రోజు అన్నమాట. మరి ఎందుకు పొంగని రొట్టెల పండుగ అంటున్నారంటే, అప్పుడు దేవుడు చెప్తారు మోషే ద్వారా, మీరు బయటికి వచ్చేస్తున్నారు కదా ఐగుప్తులో నుంచి, ఫరో బానిసత్వం నుంచి, అక్కడ మీరు పులిసిన పిండి పడేసేయండి. వాళ్ళు కొంచెం పులిసిన పిండి దాచుకుంటారండి. అప్పుడు రొట్టెలు చేసుకోవడానికి ఆ పులిసిన పిండి కొంచెం ఈ రొట్టెల పిండిలో కలిపితే రొట్టెలు పొంగుతాయి, పిండి పులుస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు సోడా ఉప్పు వేస్తాం కదా దోశలకి కానీ ఇడ్లీలకి పొంగాలి అని చెప్పి, అలా అన్నమాట. సో ఈ పులిసిన పిండి మీరు పడేసి ఐగుప్తులోంచి బయటికి రండి అంటే అర్థం ఏంటంటే, పులిసిన పిండి అంటే పాపం అన్నమాట. 1 కొరింథీలో పౌలు రాస్తాడనమాట, 7వ అధ్యాయంలో ఆయన రాస్తాడు, పాస్కా గొర్రె పిల్ల క్రీస్తు బలి చేయబడ్డాడు కనుక మీరు పులిసిన పిండిని పారవేయాలి. దౌర్జన్యము, అవినీతి, దౌష్టము, ఇలా చీకటి పనులు అనే పులిసిన పిండిని పారేయండి. ప్రతి చోట యేసు ప్రభు మీరు జాగ్రత్తగా ఉండండి, హెరోదీల పులిసిన పిండి, సద్దూకయ్యుల పులిసిన పిండిని, పరిసయ్యుల పులిసిన పిండి అంటే వాళ్ళ యొక్క పాపం, నటనా జీవితాన్ని గురించి హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. అది పొంగని రొట్టెల పండుగ అండి. మీరు ఇంకా లేవియ కాండంలో 23వ అధ్యాయంలో కూడా యూదుల పండుగల్ని గురించి తెలుసుకోవచ్చు. ఆ పండుగల్లోంచి మన పండుగలు వస్తాయన్నమాట. వాళ్ళ పాస్కా పండుగ అంటే మనకి గుడ్ ఫ్రైడే అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ తొలి ఫలంల పండుగ అంటే తొలి పంటని కోసి దేవునికి ఇస్తారు. తొలి ఫలం అంటే యేసుక్రీస్తే, అంటే పునరుత్థానమైన తొలి ఫలం అన్నమాట. దేవుడు యేసుక్రీస్తుని తొలి ఫలంగా లేవనెత్తుతాడని 1 కొరింథీ 15:20లో పౌలు రాస్తాడు. ఆయన తొలి ఫలం అన్నమాట. మనమెవరు? మలి ఫలం అన్నమాట. ప్రథమ ఫలంగా క్రీస్తు లేవనెత్తబడ్డాడు. తర్వాత మనందరం వరుస క్రమం అన్నమాట. వాళ్ళ మలి పంట ఏంటంటే పెంతెకొస్తు అండి. మొదటి పంటని కోసిన 50వ రోజున వాళ్ళు మిగతా పంట వాళ్ళ కోసం కోసుకుంటారనమాట. మొదటి పంట వాళ్ళు ఎప్పుడు కోస్తారంటే నిజంగా తొలి ఫలంల పండుగ పాస్కా పండుగ తర్వాత 2 రోజుల తర్వాత వస్తుంది అనమాట. మనకి గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ ఎట్లానో యేసు ప్రభు లేవడం తొలి ఫలం అయితే, పెంతెకొస్తు దినాన మనము మళ్ళీ పంట ఎట్లా వాళ్ళు పంట కోసుకుంటారో, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మని పొంది పేతురు సువార్తను బోధిస్తున్నప్పుడు పంట పండుతుంది. 3000 మంది రక్షణలోకి వస్తారు. ఈ ఆత్మల పంట కోసుకోవడం అన్నమాట. దీన్ని వారంలో పండుగ కూడా అంటారండి. తొలి ఫలంల పండుగ నుంచి ఇప్పుడు పెంతెకొస్తు వరకు 7 వారాలు ఉంటాయి, 7 విశ్రాంతి దినాలు, అంటే వాళ్ళకి 7 శనివారాలు అన్నమాట. సో ఇట్లా డీప్గా మనం తెలుసుకోవాలి. ఈ పొంగని రొట్టెల పండుగ సమయంలో హెరోదు పేతురుని బంధించి చెరసాల్లో పెడతాడనమాట. ఎట్లాంటి చెరసాలంటే జట్టుకి 4 చొప్పున 4 జట్లు అతనికి కాపలా కాస్తున్నారంట. 6 గంటలు ఒక 4 రోమా సైనికులు, ఇంకొక 6 గంటలు ఇంకొక 4 అనమాట. 16 మంది పేతురుని కాపలా కాస్తున్నారనమాట, ఇంకా ఆ జైల్లోంచి పారిపోకుండా. అయితే ఇప్పుడు ఏం జరిగింది? క్రీస్తు సంఘం అక్కడ, మరి క్రీస్తు సంఘం పుట్టింది కదండి. ఇది క్రీస్తు శకం 44లో జరుగుతుంది. యెరూషలేంలో క్రీస్తు సంఘం పుట్టింది పెంతెకొస్తు దినాన క్రీస్తు శకం 60లో అన్నమాట. అపోస్తుల కార్యాలు సంఘ పుట్టుక నుంచి
30 సంవత్సరాలు ఈ సంఘం యెరూషలేములో పుట్టిన సంఘం ఎలా ప్రపంచం అంతటా వ్యాపించింది అని క్రీస్తు సంఘ చరిత్రను లిఖిస్తుందండి, గ్రంథస్థం గావిస్తుంది అన్నమాట. లూకా రాస్తాడు 30 సంవత్సరాలు యేసుప్రభు పునరుత్థానం నుంచి చివరికి 28వ అధ్యాయంలో రోమ్లో పౌలు హౌస్ అరెస్ట్ కావడంతో అలా ఆగిపోతుందన్నమాట. రాయడం ఆగిపోతుంది. కానీ అప్పటి నుంచి పెంతెకొస్తు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు పెంతెకొస్తానండి. ఇప్పుడు మీకు కూడా పెంతెకొస్తే వాక్యం వింటున్నారు, మీరు పరిశుద్ధాత్మని పొందుతున్నారనమాట. యేసుప్రభు 2వ రాకడ వరకు పెంతెకొస్తూ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతూనే ఉంటుంది. నేను 90 ఏళ్ళలో పొందాను 27 సంవత్సరాల క్రితం. ఈరోజు మీరు పొందుతున్నారు. ముఖ్యంగా వడకం చేసేటప్పుడు పోటాల్లో ముత్తంగిలో, ఎందుకంటే 7 రోజులు వాక్యం వినడం, దేవుని స్తుతించడం, ప్రార్థించడం, వేరే ఆలోచన లేదు. అప్పుడు ఎందుకంటే వీళ్ళు కూడా ఎప్పుడు పొందారు పరిశుద్ధాత్మనంటే 10 రోజులు ఎడతెగక, మొదటి అధ్యాయంలో 1:14లో 10 రోజులు ఎడతెగక వాళ్ళు ప్రార్థిస్తున్నారు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి 10 రోజుల తర్వాత పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మని పొందుతారు. ఆ దాహం అనేది మనకు ఉండాలండి. వాక్యం నాకు కావాలి, పరిశుద్ధాత్మ కావాలి అనే దాహం. ఈ అపోస్తులు పొందిన వాళ్ళందరూ 12 మందితో పాటు 120 మంది 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి ఆయన వాక్యాన్ని విని హృదయంలో దాచుకున్నారన్నమాట. కోడి గుడ్ల మీద కూర్చున్నట్లుగా వాక్యం ఉన్న చోట దేవుని యొక్క ఆత్మ. మరియ తల్లి లూకా సువార్త 1:28 నుంచి చూస్తే వాక్యాన్ని పొందుతారు. ముందు దేవుని వాక్యం గాబ్రియల్ దూత ద్వారా ప్రభువు నీతో ఉన్నారు, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, ద లార్డ్ ఈజ్ విత్ యూ అనే వాక్యం దేవుని నోట్లోంచి గాబ్రియేలు దూత ద్వారా ఆ తల్లి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ తల్లి మీదకి వస్తారు. వాక్యము ఆత్మ ఆ తల్లి గర్భంలో శరీర రూపం దాలుస్తారు, యేసు ప్రభులాగా అన్నమాట. ఒక వాక్యం మన హృదయంలో జీవం పొంది జన్మించాలి యేసు ప్రభు అనే వాక్యం అంటే మనకు కూడా వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ కావాలండి. కొంతమంది దగ్గర చాలా వాక్యం ఉంటుంది, ఆత్మ ఉండదు, అంటే ప్రేమ ఉండదు. కోడి గుడ్లు ఉన్నాయి, కోడి కూర్చోలేదంటే గుడ్లు మురిగిపోతాయి అన్నమాట. అలాంటి పరిస్థితి ఉండకూడదు. 2 వాక్యము ఆత్మ అన్నమాట. ఇప్పుడు పేతురు దగ్గరికి వద్దామండి. 12వ అధ్యాయంలో హెరోదు రాజు పేతురుని బంధించి చెరసాల్లో పెట్టాడు. ముందు పెద్ద యాకోబుని ఆయన చంపించేశాడనమాట. ఇప్పుడు పెద్ద యాకోబుని చంపించాడు. అది కూడా మనం చూస్తే పెద్ద యాకోబు యోహాన్ ఇద్దరు అన్నదమ్ముళ్ళు కదా. ముందు ఎలా వీళ్ళని పిలిచారు మీరు చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయంలో మరి లేదా మత్తయి సువార్త 4లో అన్నమాట. యేసు ప్రభు గలిలియా సరస్సు తీరమున నడుచుచు వలవేసి చేపలను పట్టుచున్న పేతురును అతని సోదరుడు అంద్రియను చూచెను. మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువాళ్ళుగా చేసేదను అని చెప్పగానే వాళ్ళు వలలు, చేపలు, పడవలు విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు. పేతురు, అంద్రియ. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గలిలియా సరస్సులో మరి జబదాయి అతని కుమారులు పనివాళ్ళు చేపల్ని పడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా యేసు ప్రభు చూస్తారు. యాకోబుని వాళ్ళ సోదరుడు యోహాన్ని, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువానుగా చేసేదాన్ని. అప్పుడు యాకోబు, పెద్ద యాకోబు, యోహాను తండ్రిని, జీతగాళ్ళని, పడవలు, వలలు అన్నిటినీ విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించాడు. ఇమీడియట్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక్క వాక్యం, మీరు ఈ వాక్యం నేను విన్నాను, నేను చదివాను, నేను పాటిస్తున్నానని చెప్పండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు అప్పుడు వస్తాయి. మీరు విధేయించినప్పుడు మీకు ఆశీర్వాదాలు పొంగి పొర్లే అన్నీ వస్తాయన్నమాట. ద్వితీయోపదేశకాండ 28లో చెప్తారు, మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదాలు పొంగి పొర్లేటట్లుగా వస్తాయంట. అందుకే లూకా 5లో కూడా చూస్తాము, యేసు ప్రభు చెప్తారు, పడవని లోతునకు తీసుకొని వెళ్ళి చేపల కొరకు మీరు వల వేయండి అంటే యేసు ప్రభు మాటకి విధేయించినప్పుడు వల చిరిగి అన్ని చేపలు వస్తాయండి. రాత్రంతా రాలేదు, యేసు ప్రభు మాట విన్నప్పుడు వచ్చాయన్నమాట. అంత విధేయత పేతురు. అందుకే పేతురుని ముందు పిలుచుకున్నాడు. పేతురుతో పాటు వాళ్ళ సోదరుడు అన్నయ్య అంద్రియని, తర్వాత పెద్ద యాకోబుని, వాళ్ళ సోదరుడు యోహాన్ అన్నమాట. ఇప్పుడు ఈ పెద్ద యాకోబు యోహాన్ల గురించి ఒక్కసారి మనం చూడాలండి. యేసు ప్రభు
12 మంది శిష్యులు సువార్త బోధిస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు కూడా వాళ్ళకి సేవ చేస్తారు. మగ్దలా మరియమ్మ, క్లోఫా భార్య మరియమ్మ, సలోమి అమ్మ, అంటే ఈ యాకోబు యోహాన్ల తల్లి అన్నమాట. ఒకసారి వాళ్ళు భోజనం చేసిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు యేసుప్రభు శిష్యులు. అప్పుడు ఈ సలోమి అమ్మ వస్తుందన్నమాట, జబదాయి కుమారుల తల్లి, పెద్ద యాకోబు యోహాన్ల తల్లి వచ్చి, అయ్యా నాదొక మనవి అంటుంది. మత్తయి 20:20లో అనమాట. చెప్పమ్మా ఏంటి అంటే, మీరు పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటే నా 2 కొడుకుల్లో ఒకరు మీ కుడి ప్రక్కన ఒకరు మీ ఎడం ప్రక్కన కూర్చోాలి. ఎంత మంచి కోరిక. ఇలా ప్రార్థించాలండి మనం కూడా. అంత మీ ప్రక్కన కాకపోయినా ప్రభువా నా పిల్లలు పరలోకంలో ఉండాలి నాయన, ఇంకా పరలోకం కావాలి మా పిల్లలకి. ఎంత సేవ చేసి నా పిల్లలు లేకపోతే ఎలా చెప్పండి. అప్పుడు వాళ్ళిద్దరు కొడుకులు ఆమె ప్రక్కన ఉంటారు. యేసుప్రభు ఇలా కూర్చుంటే వాళ్ళమ్మ అడుగుతూ ఉంది, మోకరించి అడుగుతుంది. కొడుకులు ఇద్దరు నిలబడితే యేసుప్రభు వాళ్ళని చూసి అంటారు, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియట్లేదు, నేను పానం చేసే పాత్ర నుంచి మీరు పానం చేయగలరా? మత్తయి 22లో. అప్పుడు వాళ్ళు అంటారు చేయగలం అంటారనమాట. కడరా భోజన సమయంలో యేసుప్రభు త్రాగిన పాత్రలో నుంచి వాళ్ళందరూ కూడా తాగుతారండి. యూదా వెళ్ళిపోతాడు అనుకోండి, యూదా ఇస్కారియోతు, మిగిలిన 11 మంది. పాత్ర అంటే శ్రమల పాత్ర, బ్యాప్టిజం ఆఫ్ సఫరింగ్స్, దేవుని చిత్తం అనే పాత్ర అన్నమాట. ఈ బాప్టిజం అండి మనం తీసుకోవాలి, బ్యాప్టిజం ఆఫ్ సఫరింగ్స్. మేము తాగుతాము అన్నారు కదా ఆ రోజు వాళ్ళు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు తర్వాత ముందు చంపబడినటువంటి అపోస్తలుడు ఎవరంటే పెద్ద యాకోబు. యేసు ప్రభు త్రాగిన పాత్రలోంచి తాగాడు. దేవుని చిత్త ప్రకారం ఆయన కత్తితో చంపబడ్డాడు, దేవుని మహిమ కొరకు అన్నమాట. అందుకని చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. 12:5లో క్రీస్తు సంఘం ఆయన కొరకు పట్టుదలతో ప్రార్థిస్తుందంట. ప్రభువా మీ దూతని పంపించండి, పేతురుని విడిపించండి, పేతురు లేకపోతే సంఘం ఏమైపోతుంది మాకు, ఆయనని పెద్దగా ఇచ్చారు ప్రభువా, మీకు ఎంతమంది దూతలు ఉన్నారు పరలోకంలో, ఒక్కరిని పంపించి ఆ చెరసాల్లోంచి పేతురుని విడిపించుకొని మాకు పేతురుని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థిస్తున్నారు. రాత్రిలో సంఘం ప్రార్థిస్తుంది. ఎక్కడండి? యెరూషలేంలో మరియమ్మ ఇంట్లో అన్నమాట. మరియమ్మ కుమారుడే మార్క్. మరియమ్మ ఇంట్లో అంటే భర్త చనిపోయి ఉంటాడు, ఇల్లు చాలా పెద్దగా ఉండొచ్చు, అదే మేడ పై గది అని కూడా చెప్తారు. కింద వీళ్ళు ఉంటున్నారు యెరూషలేంలో. యెరూషలేం మరియమ్మ అంటారు మార్కు వాళ్ళ తల్లిని. ఎందుకంటే 7 మరియల్ని మనం చూస్తాం బైబిల్లో. ఒకరు మరియ తల్లి, యేసుప్రభు యొక్క తల్లి. ఆ తర్వాత ఇంకొకరు మరియ తల్లి వాళ్ళ కజిన్ చిన్న యాకోబు వాళ్ళ మమ్మీ వేరొక మరియమ్మ, క్లోఫా భార్య మరియమ్మ, మగ్దలేన మరియ, మగ్దలా నుంచి బెతానియా మరియ, ఇప్పుడు ఇక్కడ యెరూషలేం మరియమ్మ. ఇంకొకరు ఎక్కడ దొరకరండి, రోమా పత్రికలో దొరుకుతారు 16వ అధ్యాయంలో. వీళ్ళందరూ పట్టుదలగా ప్రార్థిస్తుంటే వీళ్ళ ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. పరలోకం నుంచి ఆ రాత్రిలో అప్పుడే దేవుడు ఒక దూతని పేతురు ఉన్నటువంటి చెరసాలలోనికి పంపిస్తాడు. ఆ దూత వెళ్ళగానే ఆ చెరసాల గది అంతా వెలుగుతో నింపబడుతుంది. అప్పుడు దూత లేపుతాడు. పేతురు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడంట. గెత్సేమనీ తోటలో నిద్రపోతున్నాడు, పైన తాబోరు పర్వతం మీద కూడా నిద్రపోతున్నాడు, ఇప్పుడు కూడా నిద్రపోతున్నాడు. అయితే ఇప్పుడు అలా నిద్రపోవట్లేదు, విశ్వాసంతో నిద్రపోతున్నాడు అనమాట. ఎందుకంటే యేసుప్రభు చెప్తారు యోహాను 21లో ఆయనతో, పేతురు నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్తావు, కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు వేరొకరు నీ చేతులు కట్టేసి నీకు ఇష్టం లేని చోటుకు తీసుకెళ్తారు. అంటే ఎలా మరణించబోతున్నాడో యేసుప్రభు పేతురుకు చెప్తాడు. అది ఇంకా చాలా వృద్ధుడైనప్పుడు, ఇప్పుడు ఆయన వృద్ధుడు కాలేదు. ఇది క్రీస్తు శకం 44 అనమాట. ఆయనని సిలువ వేసింది నీరో చక్రవర్తి రోమ్లో క్రీస్తు శకం 67లో. అంటే ఇంకా 23 సంవత్సరాల సేవ జరగాలన్నమాట. నా దేవుడు చూసుకుంటాడులే, చెరసాల నుంచి విడిపించడం ఆయన చూసుకుంటారని హాయిగా నిద్రపోతున్నారు. అంతటి విశ్వాసం మీకు ఉండాలండి. ఎన్ని శ్రమలున్నా నా దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం ఉండి, యోహాను కడరా భోజన సమయంలో యేసుప్రభు గుండెల మీద ఎట్లా అనుకున్నాడో అలా మీరు అనుకోనండి. అప్పుడు దేవుడు పనిచేస్తాడు, సైతానుని ఓడగొడతాడనమాట. ఇప్పుడు ఎట్లా గొలుసులతో బంధించబడినటువంటి పేతురు దగ్గరికి దేవుడు దూతను పంపించారో, ఆ దూత పేతురుని ఇట్లా
తట్టి లేపగానే లే అనగానే గొలుసులన్నీ సంఖ్యలు తెగిపోయినాయన్నమాట. అది మీ పిల్లలకి జరుగునుగాక, మీ భర్తకి జరుగునుగాక. మీరు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారో సైతాన్ ఎట్లా బంధించి పెట్టాడో, త్రాగుడు, వ్యభిచారమో, లేకపోతే సెల్ ఫోన్స్, రకరకాలు ఎలాంటి ఆల్కహాల్ కానీ ఎలాంటి సంఖ్యలతో బంధించి చెరసాల్లో పెట్టాడో దేవుడు తన దూతల్ని పంపించి మీ పిల్లలు భర్త ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో, లేదా దైవజనులు ఇక్కడ పేతురు సంఘానికే పెద్ద అండి, అలా ఆయనకి విడుదల అన్నమాట. కనుక మనం ప్రార్థించాలి. ప్రార్థనకి జవాబుగా తప్ప దేవుడు ఇంకేది చేయరంట. జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు చెప్తాడు, గాడ్ డస్ నథింగ్ ఎక్సెప్ట్ ఇన్ ఆన్సర్ టు అవర్ ప్రేయర్. సో లెట్ us ప్రే, ఫాస్ట్ అండ్ ప్రే. మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఇంకా ఎలా చేయాలంటే ఇది చదివి అపోస్తల కార్యాలు 12:7 మీరు దేవదూతను పంపించినప్పుడు ఆ గది అంతా వెలుగుతో నింపబడింది, పేతురు సంఖ్యలు తెగగొట్టబడ్డాయి ప్రభా. అప్పుడు దూత పేతురుని ఆ చెరసాల్లోంచి నడిపించుకొని వస్తున్నాడు. మొదటి కాపల, రెండో కాపల, ఒక్కొక్క గేట్లు తెరుచుకుంటున్నాయి, ఇనుప గేట్లు. అప్పుడు బయటికి వీధిలోనికి నడిపించుకొని వచ్చాడు. చివరికి మరియమ్మ ఇంటిలో ఎక్కడ ప్రార్థన జరుగుతుంది ఆ రాత్రి ఆ ఇంటికే వచ్చేస్తాడనమాట. అది మా పిల్లలకి జరుగునుగాక. ఇలా మీరు ప్రార్థించాలి. అర్థమవుతుందా? ఇర్మియా 30:8 కూడా ఆ దినమున వాళ్ళ మెడ మీద సైతాన్ పెట్టిన కాడి నేను విరగొడతాను. నాకైతే హమాస్ టెర్రరిస్టుల సొరంగాలు చూపించినప్పుడు టనెల్స్ ప్రభు చెప్పారు, వాళ్ళు ఎట్లా ఇజ్రాయెల్ ప్రజలను తీసుకెళ్తుంటే ఇలాగే సైతాను నా బిడ్డల్ని, మీ బిడ్డల్ని ఇదిగో ఒక్కొక్క సొరంగం, త్రాగుడు, సెల్ ఫోను, లేకపోతే పాపం చూడడము, లేకపోతే వ్యభిచారం, అలా లోపలికి తీసుకెళ్ళి చంపేస్తాడని. అలా జరగడానికి వీల్లేదు. దేవుని దూతలు వెళ్ళి వాళ్ళని విడిపించుకొని వచ్చుదురుగాక. ఇలా మనం ప్రార్థించాలన్నమాట. ఆ తర్వాత ఎక్కడికి వస్తాడండి పేతురు? ఇదంతా ఆయన నడుస్తున్నాడు దూత వెనకాల, కానీ ఇది కలలో దర్శనమేమో అనుకుంటున్నాడు. అంటే అంత నిద్ర అనమాట. ఇంకా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత దూత పరలోకానికి వెళ్తే అప్పుడు ఇట్లా అనుకొని చూసిండొచ్చు అనమాట. కొట్టుకొని ఇది దర్శనం కాదే, కల కాదే, ఇది నిజంగా జరిగిందే అని. ఇప్పుడు శిష్యులందరూ ఒక చోట ఉంటారు, మేడ పై గదిలో. ఎక్కడైతే వాళ్ళు కడరా భోజనం చేశారో అది మార్కు వాళ్ళ ఇల్లు, మరియమ్మ వాళ్ళ మమ్మీ పేరు. అక్కడికి వస్తాడనమాట. వచ్చి తలుపు కొడుతుంటాడు. ఉదయం 3 గంటలు కావచ్చు, ఎందుకంటే దేవదూతలు అలా విజిట్ చేస్తారనమాట. తలుపు కొడుతుంటే తలుపు తీయడానికి పని మనిషి రోడా అమ్మాయి పేరు అక్కడికి వస్తుంది. వస్తే తలుపు తీయండి, తలుపు తీయండి అని కొడుతున్నాడు. అమ్మాయికి ఎంత సంతోషం అంటే లోపల ప్రార్థన చేస్తున్న వాళ్ళతో, అంటే మరియమ్మతో కూడా, ఆమె యజమానురాలు కదా, ఆ క్రీస్తు సంఘంతో వాళ్ళతో చెప్తుంది, పేతురు తలుపు కొడుతున్నాడు, పేతురు తలుపు కొడుతున్నాడు. ఆమెకి సంతోషం పట్టట్లేదు అనమాట. నీకు పిచ్చి, నువ్వు ఎర్రిదానవు, పేతురు అక్కడ జైల్లో ఉన్నాడు. కాదు కాదు పేతురే. అప్పుడు మళ్ళీ తలుపు తీస్తే పేతురు లోపలికి వస్తాడు. ప్రార్థిస్తున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం. పేతురు అంటాడు, మౌనంగా ఉండండి అని దేవుడు దూతను పంపించి నన్ను ఇలా విడిపించారంటే వాళ్ళు చెప్తారు, అబ్బా మేము కరెక్ట్గా అలాగే ప్రార్థిస్తున్నాం, మీ ప్రార్థనకి అలాగే దేవుడు జవాబిస్తారు. అప్పుడు ఆ క్రీస్తు సంఘం వైపు ఇంటి యజమానురాలు మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ అనమాట, పేతురు చెప్తాడనమాట, అమ్మా ఇదిగో చిన్న యాకోబుకి, యాకోబు అంటారండి, యాకోబుకి తక్కిన సోదరులకి దేవుడు నన్ను ఇలా విడిపించారని చెప్పండి, వాళ్ళు విచారించొద్దని చెప్పండి అమ్మా అంటే మరియమ్మ సరే అని అంటుంది. క్రీస్తు సంఘం సరే అంట. అప్పుడు పేతురుకి దేవుడు ఆ రోజు ఏ పని ఇచ్చారో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా ఆయన వెళ్ళిపోతాడు సేవలో. ఏ చెరసాల్లో ఉన్నా నన్ను విడిపించారు, నేను దాక్కుంటా, లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు తెల్లవారిన తర్వాత చెరసాల్లో నుంచి పేతురుని తీసుకురమ్మంటే హెరోదు, పేతురు ఉండడు అనమాట. అప్పుడు ఏమైంది చెప్పండి అంటే, ఏమో సార్ మాకు తెలియట్లేదు అంటారు. పాపం ఆ కావలి వాళ్ళందరినీ చంపమంటాడండి హెరోదు. ఎంత అన్యాయం చూడండి. ముందేమో పెద్ద యాకోబుని చంపించాడు, అధికారం చేతిలో ఉంది కదా అని. ఇప్పుడేమో కావలి వాళ్ళని చంపించేశాడు, సెక్యూరిటీ గార్డ్స్ని చంపించేశాడు. తర్వాత ఏం జరుగుతుంది ఆయనకి మీరు చూడండి. ఒకరోజు ఈ హెరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చొని ప్రసంగించడం ప్రారంభిస్తే వింటున్న వాళ్ళు అంటారు, ఇది దేవుని స్వరం, దేవుని ఆత్మ చూడండి ఆయన ద్వారా కూడా మాట్లాడుతుంది అనమాట.
అప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతించలేదు, అంటే దేవునికి మహిమ కలుగునుగా, కానీ దేవుణ్ణి స్తుతించలేదు. కాబట్టి దేవుడు ఒక దూతను పంపించి ఒక మొట్టికాయ వేస్తాడంట. దూత వచ్చి ఒక మొట్టికాయ వేసిరా హెరోదునంటే మొట్టికాయ వేస్తే ఆయన పురుగులు పట్టి చచ్చిపోతాడంట. అందుకే సామెతలు 26-27 ఏముంటుందంటే, ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారు, ఎవరు దొర్లించిన రాయి వాళ్ళ మీదకి వస్తుంది. అధికారం ఉంది కదా అని పెద్ద యాకోబుని చంపించి పేతురుని జైల్లో పెట్టి సెక్యూరిటీ గార్డ్స్ని చంపిస్తే దేవుడు ఒక్క మొట్టికాయ వేసేశాడు. నేను కూడా అలా ప్రార్థిస్తాను, ఒక్క మొట్టికాయ వేయండి ఆ త్రాగుడు పిచాచు మీద, వ్యభిచార పిచాచుల మీద, క్రైస్తవులను హింసిస్తున్న వాళ్ళ మీద. ఇప్పుడు ముగించే ముందు ముఖ్యాంశాలు 11-12 అధ్యాయాల్లో చదివి హెరోదు వాళ్ళ కుటుంబం గురించి కూడా చదువుతాను. యేసుప్రభు పుట్టినప్పుడు హెరోదు రాజు ఆయన కొడుకు యోహాన్ తలని తీసేస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద యాకోబుని చంపించింది ఆయన మనవడు. తర్వాత 26లో పౌల్ని విచారణ చేస్తాడు, ఆయన ముని మనవడు. సైతాన్ చేతిలో ఈ హెరోదు కుటుంబం వాడబడి దేవుని బిడ్డల్ని చంపుతూ వస్తున్నారనమాట. అందుకే మేము అక్కడ చూసినప్పుడు హెరోదు ప్యాలెస్ ఉన్న చోట ఇప్పుడు ఎడారి అయిపోయింది సైతాన్ చేతిలో వాడబడి. కానీ దేవుని చేతిలో వాడబడిన పేతురు, వీళ్ళందరూ కొర్నేలియస్, వీళ్ళ ఇండ్లు చూస్తే పేతురు ఇల్లు అయితే పెద్ద సెయింట్ పీటర్ చర్చ్ అనమాట. 11వ అధ్యాయంలో 2 ముఖ్యాంశాలండి. యెరూషలేంలో క్రైస్తవ సంఘమునకు పేతురు వివరణ, సిరియాలోని యాంటియోకియాలో క్రైస్తవ సంఘ పుట్టుక. 12వ అధ్యాయంలో 4 అంశాలండి. క్రీస్తు శకం 44లో పెద్ద యాకోబు వేదసాక్షి మరణము, పేతురుని చెరసాల్లో బంధించుట, అద్భుత రీతిలో పేతురు విడుదల, హెరోదు అగ్రిప్పా I మరణం. ఇప్పుడు హెరోదు కుటుంబాన్ని చూద్దామండి. 4 తరాలు ఏ విధంగా సైతాన్ చేతిలో వాడబడి దేవుడి బిడ్డల్ని హింసించి చంపారు. హెరోదు మహారాజు యేసు జనన సమయంలో శిశు హత్య చేసిన వాడనమాట. మత్తయి 2:16లో హెరోదు అంతిపాస్ ఆయన కొడుకు యోహాను శిరచ్ఛేదన చేస్తాడు, యేసు ప్రభుని హేళన చేస్తాడు. మత్తయి 14. హెరోదు అగ్రిప్పా I పెద్ద యాకోబుని హత్య చేసి పేతురుని చెరసాల్లో పెట్టిస్తాడు. అపోస్తల కార్యాలు 12. హెరోదు అగ్రిప్పా II పౌలుని విచారణ చేస్తాడు. అపోస్తల కార్యాలు 26:1. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు ఎలాగూ దూతను పంపించి చెరసాల నుండి పేతురుని విడిపించారు, అలా సైతాన్ చేతిలో ఎవరెవరు బంధించబడ్డారో, యవనస్తులు కావచ్చు ప్రభా, స్త్రీ పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దైవజనులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మీ దూతల్ని పంపించి అందరికీ విడుదల దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు తన దూతల్ని పంపించి చెరలో బంధించబడిన వారందరినీ కూడా సైతాన్ చెర నుంచి విడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.